నమస్తే. కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మనం ఎన్ని మంత్రాలు మీరు చెప్తూ వస్తున్నారు మాకు, అలానే మన ప్రేక్షకులు కూడా అంతే రెస్పాన్స్ ఇస్తూ వస్తున్నారు గురుగారు. కామెంట్స్ అయితే చాలా మంది చేస్తున్నారు, అలాగే కాల్స్ కూడా చాలా మంది చేస్తున్నారు. వాళ్ళకున్న సమస్యలు చెప్పుకొని మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మీ దగ్గర సొల్యూషన్స్ అయితే తీసుకుంటూ వస్తున్నారు గురుగారు. సో ఎందుకంటే మనం చెప్పేది కూడా వేద మంత్రం తాళపత్ర గ్రంథాల నుండి మీరు తీసి చెప్తున్నారు. సో అందుకని అంటే బయట చాలా మంది విసిగిపోయి కూడా ఉన్నారు గురుగారు. ఎంతో మంది దగ్గర తిరిగి వేలల్లో లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ మంత్రాల కోసము. సో ఇప్పుడు నేను అడగపోయే ఇది వచ్చేసి గురుగారు, ధన ప్రాప్తి కోసం మనకి లక్ష్మీదేవిని లేకపోతే కుబేరుణ్ణి, డబ్బు అనగానే మనకు గుర్తొచ్చేది అయితే కుబేరుడు లేకపోతే లక్ష్మీ అమ్మవారు. సో వీళ్ళని ఎలాగ ప్రసన్నం చేసుకోవాలి, ఏదైనా మంత్రాన్ని తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. ఇదిగో ఇది మన తాళపత్ర గ్రంథాలు. దాంట్లో చక్కగా ఉన్నటువంటి మంత్రాలను తీసి మనం మన ఫాలోవర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం, భక్తుల కోసం ఇస్తున్నాం. ఇందులో ఏంటంటే మనకి గురుతంత్రం అని ఉంటుంది, అలాగే యక్షతంత్రము. వీటిల్లో మనకి డబ్బు ఫస్ట్, ప్రతి మనిషికి డబ్బు కావాలి. ధనమూలం ఇదం జగత్. డబ్బు కావాలి. కొంచెం డబ్బు వస్తే తృప్తి ఉండదు, పిచ్చగా కావాలి డబ్బులు. ఒకానొకప్పుడు నేను చిన్నప్పుడు మన గురువుగారు ప్రభాత్ రంజన్ సర్కార్ గారికి మేము అంత కలకత్తాలో అస్తమానం వెళ్తూ ఉండేవాళ్ళం మన గురువుగారి కోసం. లేక్ గార్డెన్స్లో వెళ్ళినప్పుడు గురువుగారు క్వార్టర్స్లో ఇంటికి 3 కార్లు ఉండేవి. ఏంట్రా బాబు, ఇంటికి 2-3 ఉన్నాయి కలకత్తా వాళ్ళకి. అప్పుడు మన హైదరాబాద్కి మొత్తం టోటల్ ఫ్యామిలీకి 1 కారే ఉండేది. అంటే కలకత్తాలో అంత రిచ్ ఉన్నారా వీళ్ళు, మన గురువుగారి వీధిలో చూశాను నేను. అలాంటిది ఇప్పుడు ప్రతి ఇంటికి ఎంతమంది ఉన్నారో ఒక్క ఫోన్, టోటల్ ఫ్యామిలీకి కలిపి ఒక ఫోన్ ఉండేది. చిన్న బొడ్డోడితో సహా ఈ ఇంటికి ఒక్కొక్క ఫోను, 2 ఫోన్లు ఎలాగైతే ఉన్నాయో ఇంట్లో ఉన్నటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క వెహికల్ ఉంటుంది, కారో ఏయో ఒకటి మొత్తం మీద. అంటే అంత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయింది. సో ఇటువంటిప్పుడు కేవలం మామూలు డబ్బు, మామూలు దేవతలు సాధన చేస్తే లాభం లేదు. ఏదో కొంచెం డబ్బులు అవసరం లేదు. మనకి ఎవరో ఒక దేవుడు వచ్చి బ్యాగ్ డబ్బు ఇస్తే ఎంతసేపు అయిపోద్ది బాబు, ఇది ఒక కారు కొనుక్కుంటే అయిపోద్ది అంటాం. అంటే పిచ్చగా కావాలా. ఎలా అంటే వెంకటేశ్వర స్వాముల వారికే మనము కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని మనం కలియుగ భవిష్యత్తు పురాణంలో చదివాం. అంటే అంత కుబేరుడి దగ్గర అంత డబ్బు ఉంటుంది. దేవతల కోశాగారం, ట్రెజరీ హెడ్ ఆయన దాస్తాడు. మరి లక్ష్మీదేవి అండి అంటే లక్ష్మీదేవి ఫుల్ డబ్బు ఉంటుంది, కానీ లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వాలిగా. ప్రతి ఒక్కళ్ళం మనం పూజ చేస్తాం లక్ష్మీదేవికి. ఇంట్లో అసలు ఏ దేవుడు, విష్ణుమూర్తి లేని ఫోటో అన్నా ఉంటుందేమో, శివుడు లేని ఫోటో అన్నా ఉంటుందేమో ఇంట్లో, కానీ వాళ్ళు ఎవరింట్లో అయినా సరే ఒక ఫోటో మాత్రం ఉంటుంది కంపల్సరీ, లక్ష్మీదేవి ఫోటో. లక్ష్మీదేవి లేని ఫోటో ఉండదు భారతదేశంలో. అవును గురుగారు. మరి అలాగే మరి అటువంటి లక్ష్మీదేవి జగన్మాత, ఆమెను మనం ఎక్కడ ప్రసన్నం చేసుకోగలుగుతాం? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి ఒకసారి పాపం లక్ష్మీదేవికి ఇద్దరికి ఎడబాటు వస్తుంది. అప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు పాపం చేతకాని వాడైపోయాడు. సముద్ర మదనం చేయాలి. సముద్ర మదనం చేయాలంటే మనకి దేవతలు ఒక్కళ్ళ సపోర్ట్ సరిపోదు. దేవతలు రాక్షసులు ఈక్వల్ బలం. సముద్ర మదనం చేయాలి వాళ్ళని. అందుకని రాయభారానికి పంపుతాడు. శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే పాండవులకి, దుర్యోధనులకి రాయభారం సంధికి వెళ్తాడో అలా నారదుడిని పంపిస్తారు. దేవగురువు అయినటువంటి బృహస్పతిని, ఇంద్రుడిని పంపిస్తారు. ఇంద్రుడిని చూడగానే మండిపోద్ది ఎవరికి, రాక్షసులకి. అప్పుడు రాజు ఎవరు? బలిచక్రవర్తి, రాక్షసుల రాజు. శుక్రాచార్యుడు పక్కన కూర్చుంటాడు. శుక్రాచార్యుడి దగ్గర ఎవరి పప్పులు ఉడకవు. శుక్రాచార్యుడు మోస్ట్ ఇంటెలిజెంట్ అనమాట. అందుకని ఈ నారదుడు ఏం చెప్తాడు, మనం శ్రీ మహావిష్ణువు పంపించాడు, సముద్ర మదనం చేయాలి, అందువలన మనం అందులో వచ్చేటటువంటివన్నీ కూడా ఈక్వల్గా పంచుకుందాం, మనం అమృతం వస్తుంది, మీకు కూడా ఇస్తాము అంటే శుక్రాచార్యుడు ఏం చెప్తాడు, మా దగ్గర మంత్రం ఉంది, సంజీవని మంత్రం ఉంది, చనిపోయిన రాక్షసులను మేము బతికిచ్చేసుకోగలం, కానీ దేవతల దగ్గర మంత్రం లేదు. దేవతలు చచ్చిపోతే బయటపడేయడమే, శవాన్ని కాల్చేయడమే, కప్పెట్టేయడమే మనలాగా. ఈ అమృతం వస్తే అప్పుడు తాగి వాళ్ళు ఇదవుతారు. అందువలన అని చెప్తే అప్పుడు ఏమంటారంటే
ఈ యొక్క శుక్రాచార్యుడు మాకు అవసరం లేదంటాడు. నారదుడు బిల్డప్ ఇస్తాడు. నారదుడు ఏమంటాడు, మీరు రాకపోతే మేము మానవుల సహాయమో మరొకళ్ళ సహాయమో తీసుకుంటాం. ఎనర్జీస్ ఉన్నాయి కదా, కేవలం కిన్నెర కింపురుష అప్సరస వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో తీసుకుంటాం, మాకు ఈక్వల్ పవర్ ఉంది అని బిల్డప్ ఇస్తాడు. శుక్రాచార్యుడు ఏమంటాడు, ఈ నారదుడి మాటల్లో మాయలో నువ్వు పడకు బలి. తన శిష్యుడైనటువంటి బలిచక్రవర్తికి చెప్తాడు. ఇతను నిత్యం నారాయణ మంత్రం జపిస్తాడు. అతను సమ్మోహనం ఎక్కువ ఉంటుంది, ఎవడైనా పడిపోతాడు నారదుడి మాటలకి. కాబట్టి వద్దు, ఆ విష్ణు మాయలోకి వెళ్ళకు అని చెప్తాడు పాపం గురువుగారు. ఈ బలిచక్రవర్తి పడిపోతాడు. పడిపోయి నేను హామీ ఇస్తున్నాను, మా రాక్షసులు వస్తారు, అవును వేరే వాళ్ళ చేత చేయించేసుకుంటారు వీళ్ళు, మనం వెళ్ళకపోతే ఆ గౌరవం మనకన్నా దక్కుద్దని చెప్పేసి బలిచక్రవర్తి ఒప్పేసుకుంటాడు. అప్పుడు ఇంద్రుడు లేచామంటాడు, నేను మీకు ఒక వాక్ ఇస్తున్నాను, దేవతలు ఎప్పుడు కూడా రాక్షసుల మీద ద్వేషం పెట్టుకుంటారు కదా, ఈ యొక్క సముద్ర మదనం జరిగేంత వరకు మేము ద్వేషం పెట్టుకోరు, నేను నీకు హామీ ఇస్తున్నాను అంటాడు ఇంద్రుడు. బృహస్పతి ఇది మంచిది అని అన్నప్పుడు, ఇది విష్ణువుకి ఫేవరబుల్గా ఉంది కానీ మాకు కాదు, రాంగ్ స్టెప్ వేసావు బలిచక్రవర్తి అని గురువు, బృహస్పతికే గురువు, ఆయన దేవతల గురువైన బృహస్పతికే గురువు శుక్రాచార్యుడు, అంతా తెలివైనడు. తన శిష్యుడు తన మాట వినలేదని కుర్చీలో వచ్చేసి వెళ్ళిపోతాడు. ఆనందంగా దేవతలందరూ సక్సెస్ అయిపోయిందని చెప్పేసి బృహస్పతి, నారదుడు, తర్వాత గరుత్మంతుడు, ఆదిశేషుడు, ఇంద్రుడు వచ్చి చెప్తారు బృహస్పతి. కానీ ఎంత గొప్పడో చూడు విష్ణుమూర్తి. ఏమంటాడంటే ఆయన, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ నేను అతను బలిచక్రవర్తి తన గురువు మాట వినలేదు, గురువు అనుగ్రహం లేదు అక్కడ, అందువల్ల ఫెయిల్ అయిపోతుంది ఇది అన్నాడు. అబ్బా, శ్రీమన్నారాయణమూర్తి అంత గొప్పవాడు అనమాట. అందుకే ఆయన ఆది గురువు, జగద్గురువు అయ్యాడు. కృష్ణం వందే జగద్గురు. ఏమంటాడు, సరే మనం స్టార్ట్ చేసేద్దాం అనలా. నోను, అతను తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు అలిగి వెళ్ళిపోయాడు కదా, అంటే గురువు అనుగ్రహం లేదు. గురువు అనుగ్రహం లేని ఏ పని అయినా సరే మధ్యలో ఆగిపోతుంది. కాబట్టి మనం శుక్రాచార్యుని ప్రసన్నం చేసుకోవాలి ఫస్ట్. బలిచక్రవర్తి వెళ్ళి అప్పుడు మాత్రమే మనం ఈ పని మొదలు పెట్టాలంటాడు. అంత తెలివైనవాడు విష్ణువు. అంత అలాగే ఆ మహావిష్ణువు చేత ఇవ్వబడినటువంటి వాడే కుబేరుడు. ఆ తర్వాత సముద్ర మదనం జరుగుద్ది, శుక్రాచార్యుని ఇచ్చేస్తారు, లక్ష్మీదేవి వస్తుంది. ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేయాలంటే శ్రీ మహావిష్ణువుకే ఇంత కష్టం తెచ్చుకోవాలంటే. గరుత్మంతుడు వెళ్ళి నేను అమ్మవారిని చూసొస్తానని వెళ్తే విష్ణుమూర్తి ఏమంటాడు, ఎందుకు వెళ్ళావు నువ్వు నాకు చెప్పకుండా, ఆమె తొందరగా ఆశ పెట్టుకుంటుంది, నేను తొందరగా తెచ్చేసుకుంటానని, నువ్వు ఆశలు రేకెత్తిచ్చేసి వదిలేసావు. ఇప్పుడు మన కస్టమర్లకి మీ కష్టాలన్నీ పోతాయి, మీ డబ్బు వచ్చేస్తుంది వెంకటేశ్వర స్వామి లెవెల్లో అని ఆశలు పెట్టినట్టు అనమాట. ఖచ్చితంగా ఇగో ఇది ఆశలు కాదు, సత్యనారాయణ మూర్తి మాట, స్వప్న మేడం మాట అంటే మొత్తం సత్యం అనమాట. నా పేరే సత్యనారాయణ మూర్తి. సత్యనారాయణ మూర్తిలో సా ఉంది, స్వప్న మేడంలో సా ఉంది, సత్యంలో సా ఉంది. అందువలన కరెక్ట్గా జరుగుద్ది. మీరు నమ్మకంతో చేయండి. మీరు ప్రపంచంలో ఎవరినన్నా అడగండి, వరల్డ్, ఆస్ట్రేలియా, అమెరికా, అందరికీ మనకు గుడ్ నేమ్ ఉంది, బ్యాడ్ నేమ్ లేదు. కాబట్టి అసలే మంత్రాలు మేడం, మంత్రాల సిరీస్ మేడము, వేద మంత్రాల సిరీస్, తంత్ర మాలిక, తంత్ర లలిత తంత్ర మాలిక, ఇవన్నీ కూడా చెప్పేస్తున్నారు మేడం. కాబట్టి అలా లక్ష్మీదేవికి ఏమంటారంటే, లక్ష్మీదేవి మన ఆశలు పెట్టుకుంటుంది పాపం. నేను ఇప్పుడు నిస్సహాయుడిని చూడండి ఎంత అంటాడు మహావిష్ణువు అంటాడు, నేను ఒకసారి ఈ సముద్ర మదనం జరుగుద్దో జరగదో తెలీదు, తీరా మధ్యలో సక్సెస్ అవుద్దో సక్సెస్ అవ్వదో కూడా తెలీదు, ఎలా వెళ్ళావు గరుత్మంతా అంటాడు. అంటే లక్ష్మీదేవిని తెచ్చుకోవడం అంత కష్టం అని చెప్తున్నాను ఇంతకీ. అందరూ లక్ష్మీదేవి పూజ చేస్తాం, ఏదో ఒకరోజు ఒక వారం పూజ చేసేసి లక్ష్మీదేవికి ఒక హోమం చేసేసి లక్ష్మీ ప్రసన్నం అయిపోయిందని పంతులు చెప్పడం, వీళ్ళేమో రోజు ఓ శుక్రవారం ఒక దీపం పెట్టేసి అబ్బా లక్ష్మీదేవి ప్రసన్నం అయిపోయింది నేను ఏళ్ళండం అంత ఈజీ కాదు. జగన్మాత ఆవిడ మా లక్ష్మీ తల్లి. అలాగే రెండోసారి లక్ష్మీదేవి భృగు మహర్షి వచ్చి విష్ణుమూర్తిని తన్నేస్తే పోరాబాయి అని చెప్పేసి భర్తని శ్రీ మహావిష్ణువును వదిలేసి వెళ్ళిపోయి అలివేలు మంగాపురంలో కూర్చుంది. ఈయన నారాయణుడల్లా శ్రీ వెళ్ళిపోగానే దరిద్ర నారాయణుడు అయిపోయాడు, బికారీ అయిపోయాడు, డబ్బు లేనుడు అయిపోయాడు, పేదోడు అయిపోయాడు నారాయణుడు. అప్పుడు మళ్ళీ తపస్సు చేసుకున్నాడు. అంటే నేను ఇంతకీ ఈ ఎపిసోడ్ వరకు లక్ష్మీదేవి ఎంత పవర్ఫుల్ దేవత, ఎంత కష్టమని చెప్తున్నాను లక్ష్మీదేవిని సాధించుకోవటం అనేది. మరి అటువంటిప్పుడు ఈజీ ఏది? కుబేరుడు ఈజీ. ఎందుకు? కుబేరుడు సింపుల్ డివోటీ, అంత పెద్ద దేవుడు కాదు ఆయన. హైర్ ఎనర్జీ, బాగా అల్టిమేట్ ఎనర్జీ లక్ష్మీదేవి, రాధమ్మ తల్లి ఆమె.
రుక్మిణి తల్లి. ఇది ఈజీ. కుబేరుడు మానవుడి కంటే కొంచెం పెద్దోళ్ళు. మనం పక్కింటి వాళ్ళ ఇంటికి ఎదురింటి వాళ్ళకి కానీ వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చాడు కదా. వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చాడంటే అర్థం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి లీలలు కొన్ని ఉంటాయి. అప్పు అసలు కుబేరుని కోశాగారం కింద పెట్టిందే ఆయన. ఓకే. పెట్టి ప్రజలకి తెలియజెప్పడం కోసం, నాయనా నేను కూడా ఇటువంటి కష్ట సమయాల్లో కుబేరుడి దగ్గర అప్పు తెచ్చుకున్నాను రా. ఆకాశరాజు మా మామగారు అడిగాడని ధూమ్ధామ్గా ఫంక్షన్ హాల్స్ ఇప్పుడు అందరూ 15 లక్షలు పెట్టి 5 లక్షలు 10 లక్షలు పెట్టి ఫంక్షన్ హాల్స్ పెడుతున్నారు. 50 వంటకాలు పెడుతున్నారు మీరు, భోజనాలు వెజిటేరియన్ ఫుడ్ అన్నీను. అప్పులు వాళ్ళు అవుతారా నాలాగా? కలియుగాంతం వరకు అప్పులు ఇస్తున్నాను నేను, వడ్డీయే సరిపోతుంది, అప్పులు తీర్చలేకపోతున్నానని ప్రజలకు చెప్పడానికి వెంకటేశ్వర స్వామి ఆ లీల చేశాడు. ఆయనకు అప్పు అవసరం లేదు, కుబేరుడి పోస్ట్ ఇచ్చిందే ఆయన. అందువలన మనము ఈ కుబేర స్వామిని మనం ఏం చేయొచ్చు అంటే, మనము ఈజీ వే, మనుషులు ఎలాగైతే ఆస్ట్రేలియాలో మనుషులైనా అమెరికాలో మనుషులైనా వాళ్ళు వస్తారు, మనం వాళ్ళ ఇంట్లో దిగుతారు, మనం వాళ్ళకి వెళ్తాం, ఓ బ్యాగ్ పట్టుకొచ్చి గిఫ్ట్ కింద ఇస్తారు. ఎలాగైతే ఫ్రెండ్షిప్లు చేసుకోవడం ఈజీయో అలాగే మనకంటే కొంచెం కింద అయినటువంటి కుక్కల్ని పిల్లుల్ని ఎలాగైతే మనం దాన్ని ఏమంటారు ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నామో, అట్లాగే మనకంటే కొంచెం పెద్ద దేవుళ్ళు కాబట్టి ఈ అప్సరస్సులు, కిన్నెర్లు, కింపురుషులు, మీరు యక్ష సాధన అని తెలియజేశారు కదా గురుగారు, ఈ లక్ష్మీ కుబేర దానికే వస్తున్నాను. అందులో యక్షుడు కూడా మనకంటే కొంచెం పెద్దోడు. ఓకే. ఇప్పుడు ఇక్కడ యక్షుడు అంటే కుబేరుడా గురు? యక్షులందరికీ కూడా రాజు ఆయన. యక్షిణీలందరికీ రాజు. యక్షస్వరూపాయ జటాధరాయ అన్నాం. శివుడు కూడా యక్షుడే, యక్షస్వరూపమే. అలాగే దత్తాత్రేయుడు యక్ష రూపమే. యక్ష యొక్క రూపం ఏమిటంటే కామధారి, కామరూపధారి. అంటే అవసరమైతే వాళ్ళ రూపాలు మార్చేసుకుంటారు. అండ్ కనికరం ఉంటుంది మనకి. అప్పడగానే ఇస్తాడు, నేను ఇవ్వను అని అండు, కాకపోతే వడ్డీ రేటు పెంచుతాడు కుబేరుడు. జస్ట్ 2 రూపీస్కి ఇంట్రెస్ట్కి ఇస్తావా, 3కి ఇస్తావా, మొత్తం మీద అయితే అప్పు అయితే గ్యారంటీగా ఇస్తాడు. కాబట్టి మనందరం నెక్స్ట్ జన్మలో తీర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ జన్మలో అవ్వకపోతే ఈ మంత్రం చెప్తే నా బాధ్యత ఏంటంటే ఈ మంత్రం చెప్పడం ద్వారా మీకు అప్పు పుట్టిస్తున్నాను. గురుడు జాతకంలో 8వ ఇంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఇళ్ళు కడతారు. ఇళ్ళు కట్టినప్పుడు ఏమంటే ముహూర్తం అష్టమ గురుడు ఉన్నాడండి అంటారు. అష్టమూర్తి అంటే అంతకుముందు ఎంత కష్టపడే డబ్బులు అడిగినా ఒకడో ఎవడో అప్పు. ఇప్పుడు అరే నీ దగ్గర పెట్టుకోరా ఇల్లు కట్టేసిన తర్వాత నాకు అని అనుకోకుండా ఇచ్చేస్తారు. ఆ గురుడు అలా ఆకర్షిస్తాడు, అష్టమ గురుడు. ఆ విధంగా డబ్బులు ఇప్పించేస్తున్నాను అందరికీ యక్షుడు ఈ యక్ష మంత్రం ఇచ్చేసి. తర్వాత తీర్చుకోవడం అనేది నెక్స్ట్ జన్మలో వీళ్ళు తీర్చుకోవచ్చు మనోళ్ళు. అగ్రిమెంట్. యక్షుడు మంచోడు, ఏం చేయడు కుబేరుడు. కాబట్టి ఈ యక్షుడు లక్ష్మీదేవిని ఇద్దరిని కలిపి వీళ్ళ కనుక చేసుకున్నట్లయితే ఈ మంత్రం ద్వారా, నేను ఇచ్చేటటువంటి మంత్రం ద్వారా తప్పకుండా వీళ్ళకి వెంకటేశ్వర స్వామికి ఇచ్చినంత అప్పు కురిపిచ్చేస్తాడు. డబ్బు పిచ్చగా వస్తాయి అన్నమాట. కట్టాలు కావాల్సి నేను చెప్పగలను. మా రాజమండ్రిలో మాతో పాటు కళ్యాణి అని ఒక అమ్మాయి చదివేది, మోహన్ పబ్లికేషన్ అని పుస్తకం ఆ వీధిలో, సూర్యారావు అంకుల్ అని ఉండేవాడు. వాళ్ళు జీడిపప్పులు బిజినెస్ చేస్తే మేము చిన్నప్పుడు ఆ అంకుల్కి ఆటోలో హెల్ప్ చేసేవాళ్ళం. జీడిపప్పులు బస్తా అనుకునేవాళ్ళం. జీడిపప్పులు వేసుకెళ్ళాం, బస్తా నిండా డబ్బులే, కాళ్ళు పెట్టేసేవాళ్ళం. ఇలాగా లోన మా కళ్యాణిని కలవడానికి వెళ్తే అక్కడంతా కూడా కంప్లీట్ డబ్బులు ఇలాగా ఆరబెట్టేవారు, లెక్క పెడతా ఉండేవారు. మేము తొక్కుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అంత డబ్బు వచ్చేస్తుంది. అలాగే మరి ఒక ఇన్స్టిట్యూట్లో వడ్లమూరు రత్తయ్య గారు బ్రాడీపేటలో విజ్ఞాన్ కోచింగ్ సెంటర్ ఉండేది. అప్పుడు మేము ఎంసెట్కి అడ్మిషన్స్ క్లాసెస్ చెప్పేవాళ్ళం. చెప్తుంటే క్లోజ్ చేసేసాయి అన్నారు రత్తయ్య గారు. మనమే ప్రధాన శిష్యులం గురుగారికి. సివిఎన్ ధన్ గారు శిష్యుడు, ఆయన శిష్యుడు మనం అనమాట. గురుగారు క్లాసులు చెప్పేవాళ్ళం. మమ్మల్ని అంత గురువులు మరి ఆ రత్తయ్య గారు వీళ్ళందరూ ఆశీర్వదించబట్టి మనకి ఈ మాత్రం చెప్పుతున్నాం ఈ మంత్రాలు వీళ్ళకి. అడ్మిషన్స్ క్లోజ్ అని బోర్డు పెట్టరా అన్నారు. ఎందుకు సార్ అంటే మాకు బీరువాలు అయిపోయినాయి, అంత డబ్బు వస్తుంది, ఇంకా ఎక్కడ పెట్టాలో తెలియలేదు మాకు డబ్బు, అంత డబ్బు వచ్చేస్తుంది. అలాగే మనం వింటూ ఉంటాం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి సగం డబ్బులు పెట్టారని. రాజమండ్రిలో కోచింగ్ సెంటర్లో మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగితే పడిపోయి మొత్తం రూమ్ నిండా డబ్బు సగం పడిపోయారు, సగం వదిలేశారు. అంటే వాళ్ళు ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఏంటి, 50% మాత్రమే తీసుకోవాలి. వాళ్ళ డబ్బు వాళ్ళు తీసుకొని మిగతా డబ్బు మనకి ఇచ్చేస్తారు. అంత పెద్ద సీరియస్ యాక్ట్లు ఏం కాదు. అంత డబ్బు వచ్చేస్తుంది వీళ్ళకి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అందరూ చేసేది ఈ మంత్రాలే, లేకపోతే వాళ్ళకి ఎంత డబ్బు అమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ టాప్ రేంజ్లోకి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఇండైరెక్ట్గా ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కుబేరుడిని పూజిస్తారు. అందులో డౌట్ లేదు. ఆ మంత్రం మనం చెప్తున్నాం వీళ్ళకి. అటువంటి మంత్రాన్ని మనం ఫ్రీగా ఇచ్చేస్తున్నాం వీళ్ళకి. ఓం
యం హ్రీం క్లీం యక్షరూపాయ లక్ష్మీ కుబేరాయ నమస్వాహ. ఓకే. మళ్ళీ చెప్తున్నాను. ఓం యం హ్రీం క్లీం యక్షరూపాయ లక్ష్మీ కుబేరాయ నమస్వాహ. ఈ మంత్రాన్ని 41 రోజులు, రోజు 108 సార్లు కనుక చేసుకున్నట్లయితే మినిమం రూల్స్: నేల మీద పడుకోవడం, ఒంటిపూట భోజనము, శాకాహారం చేయాలి, మటన్ చికెన్ అలాంటివి తినకూడదు, మందు కొట్టకూడదు, సిగరెట్లు కాల్చకూడదు, అమ్మాయిలకు దూరంగా ఉండాలి, అండ్ నిరంతరము యక్షలోకంలో విహరించాలి. మనకి యక్షలోకం చాలా దగ్గరగా ఉంటుంది, అన్నీ భూమి మీదే ఉన్నాయి. యక్షలోకం ఎక్కడో ఊహాల్లో ఆకాశంలో ఎక్కడో వేలాడుతున్నట్టు అలా ఉండవు, అంతా భూమి మీదే ఉంటాయి అన్నీ. ఈ ఖాళీ ప్లేస్లు ఎందుకు ఇన్ని ఉన్నాయి? అండర్ గ్రౌండ్, పాతాళ లోకం, ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా మనం సాధన చేస్తున్నప్పుడు ఆ యక్షలోకం కనబడుతుంది. ఆ చాలా మంచోడు కుబేరుడు, రాజు అనమాట. అలాగే యక్షిణీలు కూడా మనకు అందరూ కూడా యక్షిణీలే. ఒక్క కుబేరుడు మనకు స్వాధీనమైతే మొత్తం క్రింద ఉన్నటువంటి యక్షిణీలు 64 యోగిని గణాలు కూడా మనకు స్వాధీనం అయిపోతాయి. అందరూ మనకు సహాయం చేస్తారు, డబ్బు పుష్కలంగా వచ్చేస్తుందమ్మా. ఓకే గురుగారు. సో విన్నారు కదా, ఈ మంత్రాన్ని అయితే గురుగారు చెప్పినట్లు 41 రోజుల పాటు నిత్యం 108 సార్లు చేసుకోవాలండి. అలానే గురుగారు చెప్పిన నియమాలు కూడా మనం ఫాలో అవ్వాలి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మీరు కనుక గురుగారిని సంప్రదించాలి అంటే కింద ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.